మనము స్మాల్ లెటర్స్ ఎలా రాయాలి ఒకసారి మనము చూసుకుందాం. లెటర్ విత్ స్ట్రోక్స్. మనకి ఏం చెప్పుకున్నామంటే మనము ఏదైనా ఒక లెటర్ రాసేటప్పుడు స్ట్రోక్స్ ఇంపార్టెంట్ అనమాట. స్ట్రోక్స్ వచ్చినట్లయితే మనకి ఆ లెటర్ రాయడం మనకి ఈజీగా అవుతుంది. కాబట్టి మనము స్ట్రోక్స్ విత్ లెటర్ రాద్దాం. ఎలా రాయాలి, ఏ స్ట్రోక్ ఎలా రాయాలి, ఏ స్ట్రోక్స్ని యూజ్ చేస్తూ ఏ లెటర్ ఎలా రాయాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఏ లెటర్ ఎలా రాయాలంటే ఓవల్ షేప్, ఓవల్ షేప్. తర్వాతది మిడిల్ జోన్ స్ట్రోక్ అంటారు దీన్ని. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏ లెటర్ వస్తుందంటే ఏ లెటర్. ఏ ఇక్కడ ఏ కింద గ్యాప్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ బి లెటర్. బి లెటర్ రాయాలంటే అప్పర్ జోన్ స్ట్రోక్, ఓవల్ షేప్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏ లెటర్ వస్తుంది, బి లెటర్ వస్తుంది. బి. తర్వాత నెక్స్ట్ సి. సికి ఏమి స్ట్రోక్స్ ఏమి లేవు. నెక్స్ట్ డి లెటర్ రాయాలంటే అప్పర్ జోన్ స్ట్రోక్. నెక్స్ట్ ఈ ఓవల్ షేప్ని యాడ్ చేయాలి. కింద మనకి గ్యాప్, డికి కింద గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ ఈ. ఈకి ఏమి స్ట్రోక్స్ ఏమి లేవు. నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ అన్ని జోన్స్లోనే టచ్ చేయాలి. ఎఫ్ లెటర్ అన్ని జోన్స్లో టచ్ చేస్తుంది. ఇక సెకండ్ లైన్ ఉంటుంది కదా, సెకండ్ లైన్ మీద కట్ ఇవ్వాలి. ఎఫ్. జీ లెటర్ ఎలా రాయాలంటే ఓవల్ షేప్ రాయాలి. నెక్స్ట్ జే స్ట్రోక్ లా, జే జే స్ట్రోక్. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇలా ఇలా జీ. జీ ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి. జీ. హెచ్. హెచ్ ఎలా రాయాలంటే అప్పర్ జోన్ స్ట్రోక్, నెక్స్ట్ హెచ్ స్ట్రోక్. ఇలా ఇలా ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి హెచ్ లెటర్ వస్తుంది. హెచ్కి పైన గ్యాప్ ఇవ్వాలి. హెచ్. నెక్స్ట్ ఐ. ఐ లెటర్ రాసినప్పుడు ఐ స్ట్రైట్గా ఉండాలి. ఐ లెటర్ స్ట్రైట్గా పైన జస్ట్ డాట్ అంటే డాట్ పెట్టండి పైన. నెక్స్ట్ జే. జే పైన డాట్. కే లెటర్ ఎలా రాయాలంటే అప్పర్ జోన్ స్ట్రోక్, కే స్ట్రోక్. ఈ రెండింటిని మనము యాడ్ చేయాలి. ఇలా కే. ఓకే. కేకి పైన ఒక గ్యాప్, కింద ఒక గ్యాప్, 2 గ్యాప్స్ ఉన్నాయి, 2 గ్యాప్స్ ఉన్నాయి కే. నెక్స్ట్ ఎల్ కూడా అప్పర్ జోన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్ లెటర్. ఎం. ఎం రాసేటప్పుడు ఇలా స్మాల్ కారు. నెక్స్ట్ స్ట్రైట్గా ఇలా కిందికి వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ అదే లైన్ ఇలా పైకి రావాలి. ఇలా ఇక్కడ ఒక గ్యాప్, పైన ఒక గ్యాప్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇలా ఇక్కడ ఇంకో గ్యాప్. ఎముకి 2 గ్యాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ లెటర్ స్మాల్ కారు. ఇలా స్మాల్ కారు స్ట్రైట్ లైన్ రాసి మళ్ళీ ఈ లైన్లో గో అప్, ఇలా పైకి వెళ్ళాలి. ఇలా పైన ఎన్నికి పైన ఒక గ్యాప్ ఉంటుంది. ఎన్. ఓ. నెక్స్ట్ చూడండి, ఓ అంటే ఓవల్ షేప్. నెక్స్ట్ పి ఎలా రాయాలంటే పి లోయర్ జోన్ స్ట్రోక్, ఓవల్ షేప్. ఇది మనము యాడ్ చేస్తే పి లెటర్ అనేది వస్తుంది మనకి. పి. పి లెటర్ పైన గ్యాప్ ఉండాలి. పి. క్యూ. క్యూ లెటర్ ఎలా రాయాలంటే ఓవల్ షేప్, క్యూ స్ట్రోక్. ఈ రెంటిని యాడ్ చేస్తే మనకి క్యూ లెటర్ వస్తుంది. క్యూకి కింద గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఆర్ లెటర్ ఇలా స్ట్రైట్గా రాయాలి. ఇలా ఈ రెంటిని యాడ్ చేస్తే మనకి ఆర్ లెటర్ వస్తుంది. పైన ఆర్కి గ్యాప్, పైన ఒక గ్యాప్ ఉంటుంది. ఆర్. నెక్స్ట్ ఎస్ లెటర్. ఎస్. నెక్స్ట్ టీ లెటర్ ఎలా రాయాలంటే ఇలా అప్పర్ జోన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పర్ జోన్ లెటర్ టీ. ఇలా కర్వ్ లాస్ట్ ఈ లైన్ టచ్ అయినప్పుడు గో అప్ కర్వ్ ఇలా కర్వ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ టీ కట్ ఇలా ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ లైన్ ఉంటుంది కదా, ఫస్ట్ లైన్ కంటే కొంచెం కింద కట్ ఇవ్వాలి. టీ.
యు యు లెటర్ ఎలా రాయాలంటే ఇలా యు యు స్ట్రోక్ ఇలా, ఇది మిడిల్ జోన్ స్ట్రోక్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏ లెటర్ వస్తుంది మనకి? యు లెటర్ వస్తుంది. యుకి కింద ఒక గ్యాప్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వి లెటర్ రాసినప్పుడు వి స్ట్రోక్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే, రెండు స్ట్రోక్లను యాడ్ చేస్తే వి లెటర్ వస్తుంది. నెక్స్ట్ డబ్ల్యూ లెటర్ చూడండి స్ట్రోక్స్. ఈ 4 స్ట్రోక్స్ ని యాడ్ చేస్తే మనకి లెటర్ వస్తుంది అంటే డబ్ల్యూ లెటర్ వస్తుంది. డబ్ల్యూ. నెక్స్ట్ ఎక్స్ రాయాలంటే ఇలా ఎక్స్ స్లాన్స్ రాయాలి. ఇలా ఎక్స్ స్లాన్స్, ఎక్స్ లెటర్. ఓకే, నెక్స్ట్ వై లెటర్ రాయాలంటే వి రాయాలి. వి రాసి జే స్ట్రోక్ యాడ్ చేయాలి. ఇట్లా వైకి కింద గ్యాప్ ఉండాలి. వై జెడ్ లెటర్. ఓకే, రైట్. జెడ్.